హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో పాల తాలికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వినాయక చవితి అనగానే మనకు ముఖ్యంగా కుడుములు ఈ పాల తాలికలే గుర్తొస్తూ ఉంటాయి. ఈ పాల తాలికల్ని పిండి కలుపుకోవాల్సిన పని లేకుండా పర్ఫెక్ట్ కొలతలతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా గిన్నెలోకి 2 కప్పుల దాకా బియ్యం తీసుకున్నానండి. బియ్యం మునిగే వరకు వాటర్ని పోసుకొని 4-5 అవర్స్ నాననివ్వాలి. ఇలా నానిన తర్వాత బియ్యాన్ని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పిండించేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ అన్ని పంపేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే బయట మరపట్టించుకొని అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం క్వాంటిటీలోనే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మిక్సీలో వేసేస్తున్నాను. ఇలా మెత్తగా పిండించేసుకున్న తర్వాత ఈ పిండిని అంతటిని స్ట్రైనర్లో వేసుకొని జల్లించుకోవాలి. ఏదైనా చిన్న నూక ఏదైనా ఉంటే వచ్చేస్తుంది. ఇలా జల్లించుకొని ఈ పిండిని పక్కన పెట్టేసుకొని గిన్నెలోకి 1 కప్పు దాకా సగ్గుబియ్యం తీసుకొని వాటర్ని పోసి నాననివ్వాలి. ఇది 1 అవర్ ముందే నానబెట్టుకుంటే మనకు సగ్గుబియ్యం ఫాస్ట్గా ఉడికిపోతాయి. నేను ఇక్కడ మెజర్మెంట్ కరెక్ట్గా ఉండడం కోసం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నానో ఆ కప్పుతోటే మెజర్ చేస్తున్నాను. ఇలా సగ్గుబియ్యంని 1 అవర్ ముందే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని అందులోకి 3 కప్పుల దాకా బెల్లం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు దాకా వాటర్ని తీసుకొని సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది పాకం ఏమి రావాల్సిన అవసరం లేదండి, కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని దించి పక్కన పెట్టేసుకొని మరో ప్యాన్లో పాలను పోసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసే క్వాంటిటీకి 1/2 లీటర్ పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. మనకి కప్పుల మెజర్మెంట్లో అయితే మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల వరకు పాలు పడతాయి. 3 కప్పుల పాలకి 3 కప్పుల వాటర్ని పోసుకుంటే సరిపోతుంది. ఈ పాలు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే మనం ప్రిపేర్ చేసే పాల తాలికల రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పాలు మరిగేలోపు పాల తాలికలను ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ప్లేట్లోకి 1.5 కప్పు దాకా పిండిని తీసుకుంటున్నాను. మనం ప్రిపేర్ చేసే పాల తాలికలు కమ్మగా ఉండడం కోసం ఇందులోకి కొంచెం మరిగించుకున్న పాలు అలానే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని కూడా కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లం సిరప్ని కానీ పాలని కానీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా వేసుకున్నారంటే పిండి లూజ్ అయిపోతుంది. ఇన్ కేస్ ఒకవేళ పిండి లూజ్ అయిపోయిందంటే పొడి పిండి ఉంటుంది కదా, అది మిక్స్ చేసుకొని కలుపుకోవచ్చు. అందువల్ల కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటే పిండి లూజ్ అయిపోకుండా ఉంటుంది. ఇలా పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, పాలు ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకుని సగ్గుబియ్యం వేసుకొని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మూత పెట్టి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు పాల తాలికను ప్రిపేర్ చేసుకుందాము. పాల తాలికలను ప్రిపేర్ చేసే ముందు ప్లేట్కి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని అలానే చేతులకు కూడా కాస్త నెయ్యిని అప్లై చేసుకుంటే మనకు పాల తాలికలను ప్రిపేర్ చేసుకునే దానికి కానీ అలానే పాలల్లో వేసుకునేటప్పుడు కానీ ఈజీగా ఉంటుంది. వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా కొంచెం కొంచెంగా పిండిని చేతికి తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకుంటూ పాల తాలికలను ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు ఎంత పొడవు కావాలో అంత పొడవుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలానే అన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు పాలల్లో వేసుకోవాలి. సగ్గుబియ్యం ఉడికాయో లేదో చూద్దాము. చూడండి, సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ప్రిపేర్ చేసిన పాల తాలికలు వేసేసుకుందాము. మనం ప్రిపేర్ చేసేటప్పుడు నెయ్యిని అప్లై చేసుకొని ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఈ పాల తాలికలు విడివిడిగా చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. ఏవి ఒకదానికొకటి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తాయి. ఇలా అన్నీ కూడా వేసేసుకొని గరిటెతోటి కలపకుండా గిన్నెని ఇలా ఒకసారి కదిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. వేగానే గరిటెతోటి కలిపారంటే పాల తాలికలన్నీ కూడా విరిగిపోతాయి. ఇప్పుడు పాల తాలికలు ఉడికాయో లేదో చూద్దాము. చూడండి, అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి. ఈ ఉడికాయో లేదో చెక్ చేసుకోవడం కోసం నైఫ్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఇలా కట్ చేస్తే కట్ అయిపోవాలి. ఒకవేళ కట్ అవ్వకుండా నైఫ్కి అంటుకుంటూ ఉంటే మరో 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా పాల తాలికలు ఉడికిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసిన బెల్లం సిరప్ని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దించి పక్కన పెట్టేసుకోవాలి. ఒకవేళ అలానే స్టవ్ మీద పెట్టి ఉడికిస్తూ ఉన్నారంటే ఒక్కోసారి పాలు విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందువల్ల పాల తాలికలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అయినా ఈ సిరప్ని మిక్స్ చేసుకోవచ్చు. ఇలా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము.
దీనికోసం ప్యాన్లోకి కొంచెం నెయ్యిని తీసుకొని అందులోకి ఎండు కొబ్బరి పలుకులు వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసేది బెల్లంతో కాబట్టి ఈ ఎండు కొబ్బరి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అందులో నెయ్యి వేసి ఫ్రై చేసుకుంటున్నాం కదా, సూపర్గా ఉంటుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కాజు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుని ఇందులో వేసేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. పిండి కలుపుకోవాల్సిన పని లేకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. చల్లారిన తర్వాత కూడా ఇలానే ఉంటుంది. ఇదే మెజర్మెంట్స్ తోటి ట్రై చేయండి. స్వీట్నెస్ కానీ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి. ఇంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.